ప్రజలు. ప్రజలు ఎన్నడూ చేలలో పనిచేస్తుంటారు. గనుల లోపలికి దిగి లోహం, స్వర్ణం ఇత్యాది నిధులను వెలికితీస్తున్నారు. బండలను పగులగొట్టి భవనాలను నిర్మిస్తున్నారు. అంటే సకల సంపదలకు మూల కారణం ప్రజలు. అయితే ఆ ప్రజలకు లభిస్తున్నదేమిటి? వారికి లభిస్తున్నది ఆకలి, దారిద్ర్యం, అన్యాయం. ఇక సంపన్నులవుతున్నది రాజులు, మహారాజులు, సమ్రాట్టులు. నీవెన్నడైనా ఆలోచించి చూసావా? తమ ప్రజల విషయమై ఆలోచించే రాజులు, వారి సుఖం గురించి ఆలోచించే రాజులు, వారి శ్రేయస్సు గురించి ఆలోచించే రాజులు లేరు కదా?